శేఖర్ గారు ఒకసారి వీడియో ఆన్ చేయండి. ఓకే, మాట్లాడండి. రైట్, సరే ఆ బాధితులు ఒకసారి లైన్లో పెట్టుకోండి మీరు. నేను సరే మన పొలిటికల్ అనలిస్ట్తో మాట్లాడతాను. మన శ్రవణ్ గారు, ఏంటి అసలు ఈ కేసులో మీరు అంటే ఎవరి తరపున ఏంటనేది కాకుండా నిజాల గురించి మీరేం గ్రహించారు చెప్పండి ఒకసారి. నాకు 2005 నుంచి క్రైమ్ జర్నలిజంలో, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో, స్పెషల్ స్టోరీలో, రాష్ట్రంలో సంచలనాలు సృష్టించిన కేసుల్లో నేను స్టోరీలు చేయడం, నాకు ఈ చట్టం పట్ల, చట్టాల తీరు పట్ల, శిక్షల పట్ల, కేసుల తీరు పట్ల అవగాహన ఉండి మాట్లాడుతున్నా. బాధితులకు న్యాయం జరగాల్సిందే ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే. కానీ ఎక్కడో పోగొట్టుకుని ఎక్కడో వెతుకుందామనే ప్రయత్నం జరుగుతుంది. ఓకే, ఎక్కడో చీకట్లో పోగొట్టుకుని వెలుగులో వెతుకునే ప్రయత్నం చేస్తున్నారా అనిపిస్తుంది. సార్ రండి సార్. ఇకపోతే రండి ఏదో ఆన్ చేయండి, పర్లేదు ఆన్ చేయండి ప్లీజ్. ఎవరు అది ఫోన్లోనే ఆన్ చేయండి ప్లీజ్. రైట్ అదే ఆన్ చేసి పెట్టండి, ఎందుకంటే రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. ఒకసారి ఆన్ చేయండి ప్లీజ్. ఇది ఇకపోతే దీంట్లో వచ్చారా? ఒకసారి బాధితుడిది ఒకసారి ఇందాం. హలో, నమస్తే. నేను ఇక్కడ ఓయో ఛానల్లో ఉన్నా, ఒకసారి మాట్లాడండి. లైవ్ లో ఉన్నా, ఒకసారి మాట్లాడండి. బ్రదర్, ఏం పేరు మీ పేరు? హలో, అమర్ సింగ్ సార్ నా పేరు. అమర్ సింగ్ గారు, మీరు ఇప్పుడు ఈ మైక్రో ఫైనాన్స్ బాధితులని ఇప్పుడు మనకి రఘురామ్ గారు చెప్పారు. అసలు ఏంటి దీంట్లో ఏం జరిగింది, మీరు ఏ రకంగా ఇబ్బంది పడ్డారు, అసలు నిజంగా దీని వెనకాల ఎవరున్నారు, మీకు తెలిసిన నిజాన్ని మొత్తం కూడా ఒకసారి చెప్తారా మాకు? అంటే వీళ్ళు ఏమన్నారంటే సార్, ఇప్పుడు మైక్రో ఫైనాన్స్ అది ఇది అని మాకు తెలియదు. అయితే వీళ్ళు మైక్రో ఫైనాన్స్ అని చెప్పి చెప్పుకొచ్చారు ఒకసారి. ఇంకోసారి ఏంటంటే గోల్డ్ వ్యాపారం చేస్తున్నాం మేము అని చెప్పి చెప్పుకొచ్చారు. దుబాయ్ నుంచి గోల్డ్ తీసుకొస్తాము అని చెప్పి వీళ్ళ అకౌంట్ నుంచి దుబాయ్ కి అమౌంట్ కొట్టినాం అని చెప్పి ఏదో మామూలుగా చూపెట్టారు. మాకు తెలియదు అది మేము వాస్తవమే అనుకున్నాం, అంతా మాకు తెలియదు కదా. అయితే గోల్డ్ తీసుకొచ్చి అక్కడ తక్కువ దొరుకుతుందని కామన్ గా అయితే జనాలు చెప్పుకుంటా ఉంటారు కదా సార్. అప్పుడప్పుడు రైళ్లు జరుగుతూ ఉంటాయి, దుబాయ్ నుంచి తక్కువ తీసుకొచ్చి గోల్డ్ ఇక్కడ అంటారని చెప్పి కామన్ గా మనకు మీడియాలలో వస్తా ఉంటది కదా అప్పుడప్పుడు. ఏది ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నారని చెప్పి. అయితే మేము ఇవన్నీ నిజమే అనుకున్నాం. ఈ సిమెంట్ ఫ్యాక్టరీలు, ఈ గోల్డ్ వ్యాపారము అంటే మేము ట్రైబల్ సార్, మాకు తెలియదు ఇవన్నీ. ఎందుకంటే ఈ బయట ప్రపంచం మాకు తెలియదు వాస్తవానికి. మేము అడపదడప అడుగులలో పెట్టి పుట్టి పెరిగిన వాళ్ళం. మా దాంట్లో ఎంతో కొంత చదువుకున్నారు, వీళ్ళకి ఎంతో జ్ఞానం ఉంటుంది. అరే బయటికి పోయి నిజంగానే సంపాదించి మాకు కూడా ఒక రూపాయి ఇస్తారేమో అనే ఉద్దేశంతో మీకు ఇంత వాటా లెక్క ఇస్తామని చెప్పి చెప్పుకొచ్చిరు వీళ్ళు మాకు. కానీ ఇది ఫైనాన్స్ 10 రూపాయల వడ్డీ, 20 రూపాయల వడ్డీ అనేది చెప్పలే. వచ్చే ఫాయిదాలో మీకు ఇంత ఇస్తామని చెప్పి అనుకోవచ్చురు. మేము నెలకు 4 సార్లు చేస్తాము, మీరు 10 లక్షలు పెడితే మీకు ఇంత ఇస్తామని చెప్పి చెప్పిరాళ్ళు వాటా ప్రకారం. ఇప్పుడు వాటాల నెలకు 10,000 రావచ్చు, 20,000 రావచ్చు, 30,000 రావచ్చు. మా వాటాకు 1 కోటి రూపాయలు పెట్టినప్పుడు ఇంకో కోటి వస్తుంది అని చెప్పారు. సగంలో సగం వస్తుంది అని చెప్పారు వీళ్ళు మాకు నెలలో. అయితే డబల్ అవుతుంది అని చెప్పి మేము ఊహించుకున్నాం కదా సార్. ఇప్పుడు గోల్డ్ వచ్చి అమ్ముతారు కాబట్టి అట్లా చేసి మోసం చేసిరు. దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, దీంట్లో మంగ్లీ ఉన్నది, మాకు అందరు ఉన్నారు అని చెప్పి వీళ్ళు చెప్పుకొచ్చిరు అన్నట్టు. ఎవరు చెప్పారు మీకు? ఈ బాలాజీ, ఈ మధు. వీళ్ళు డైరెక్ట్ మీకు చెప్పారు? వీళ్ళే. శివ చౌహాన్, ఈ శివ చౌహాన్ రాలేదు సార్ మా దగ్గర. శివ చౌహాన్ రాలేదు. ఈ బాలాజీ, మధు టీము. ఇప్పుడు బాలాజీకి ఒక 100 మంది టీం ఉంటారు, మధుకు ఒక 100 మంది టీం ఉంటారు. మళ్ళా ఈ ప్రజలకు మళ్ళా మా మద్దరికం వ్యవహరించడానికి. కానీ ఇప్పుడు వీళ్ళు మాకేదో బాగు పెడతారు అనుకున్నాం, కానీ మా జాతిని ఇంకో 50 ఏళ్ళు కిందికి తీసుకోపోయారు సార్ వీళ్ళు. మీరంత అమాయకంగా ఎలా మీరు అంత ఇన్వెస్ట్ చేశారు దాంట్లో? చెప్తున్నాం కదా సార్, ఇప్పుడు దాదాపు నేను 50 లక్షలు ఇన్వెస్ట్ చేసిన సార్. 50 లక్షలా? మా వాళ్ళందరి దగ్గర తీసుకొచ్చినా నేను. 50 లక్షలు ఏంటి అసలు? మీరు రోజుకి ఎంత సంపాదిస్తారు అసలు మామూలుగా అయితే? సంపాదించేది ఏముంది సార్, రోజు కూలికి పోతే 1000 రూపాయలు వస్తుంది. చిట్టీలు కట్టుకున్నాం. రోజుకు 1000 రూపాయలు అంటే 30,000 రూపాయలు, 10,000 ఇంట్లో ఖర్చు పెట్టుకుని 20,000 రూపాయలు చిట్టీలు అవి కట్టుకున్నాం. ఇక మా బంధువుల దగ్గర, వాళ్ళ ఇళ్ళ దగ్గర చెప్పినాం, వీళ్ళు ఒకటే నెలలో వచ్చేస్తుంది అంటే మేము కూడా ఒకటే నెలలో వచ్చేస్తుంది అని అనుకున్నాం మేము. అంటే మీరు చూడండి సార్, మోసపోయేది ఏముంది. అంటే మీరు వాళ్ళని ఎలాగ నమ్మారు, మిమ్మల్ని మీరు వేరే వాళ్ళని ఎలా నమ్మించగలిగారు అసలు? నాకు అర్థం కాదు. 50 లక్షలు అంటే ఇది 3 సంవత్సరాల నుంచి జరుగుతుందని చెప్పి అన్నారు సార్ వీళ్ళు. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి జరుగుతున్నప్పుడు
అవతలలోకి అడిగితే అవును మాకు కూడా వస్తుందని చెప్పి అన్నారు ఆ ఊరోళ్ళు, వాళ్ళకి సంబంధించిన ఊరోళ్ళు. ఓకే. కనుక్కుంటే దీంట్లో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎస్పీలు ఉన్నారు, ఇలా మా చాలా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు అని చెప్పుకొచ్చారు మాకు. ఎవరు? ఈ రమావత్ మధు వీళ్ళంతా? రమావత్ మధు, రమావత్ బాలాజీ. బాలాజీ. ఓ ఓకే. బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు మిమ్మల్ని. ఓకే. మాకు అంటే ఇక్కడ ఏంటంటే మీరు ట్రైబలే, వాళ్ళు ట్రైబలే కాబట్టి మీరు నమ్మారు గట్టిగా. అంటే నమ్మిన వాళ్ళని ఘోరంగా నెట్టేట ముంచారు. ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది మంగిలి ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందని మీకు రమావత్ మదే చెప్పింది క్లియర్ గా. సార్ ఇప్పుడు మా ఎవరైతే ఇప్పుడు కొత్త డీజీపీ గారు వచ్చిర్రో, అవును, సివి ఆనంద్ సారు, సివి ఆనంద్ సార్ మీద ఈ రాష్ట్ర వ్యాప్తంగా మాకు అపారమైన నమ్మకం ఉంది. సారు ఏదైనా మంచిగా ఎంక్వైరీ చేసి బాధితులకు న్యాయం చేస్తారనే నమ్మకం అయితే దృఢంగా ఉంది సార్ మాకు. ఇప్పుడు సిఐడిలో కేసు నడుస్తుంది, కానీ సిఐడిలో ఎక్కడ దాకా వచ్చింది, ఏమొచ్చింది అనేది మాకు తెలియదు. ఇప్పుడు చాలా మంది ఎందుకు చనిపోతున్నారు అంటే వస్తుందో రాదో తెలియక సార్. ఇప్పుడు మాకు వస్తుందని తెలుస్తలేదు, రాదని. మాకు పైసలన్నీ ఎక్కడ పోయినాయి సార్? క్వశ్చన్, పైసలన్నీ ఎక్కడ పోయినాయి సార్? మహా తింటే 1 కోటి 2 కోట్లు తింటారా? 1000 కోట్లు 1500 కోట్లు తింటారా సార్? ఒక్కొక్కరికి 20 అకౌంట్లు సార్, ఒక్కొక్కరికి 20 అకౌంట్లు, దాదాపు 1000 నుంచి 15,000 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగినాయి సార్ వాళ్ళ దాంట్లో. వీటిని ఇప్పుడు సిఐడి ఎంతవరకు తీసుకొచ్చింది, ఎంతవరకు చేసింది, వాళ్ళ అకౌంట్ ఎంత సీజ్ చేసింది, వాళ్ళ దగ్గర ఉన్న మనీని ఎంతవరకు రికవర్ చేసింది, ఎంత సీజ్ చేసింది అనేది తెలియాలి కదా సార్. జనాలకు తెలియదు, తెలియక చచ్చిపోతున్నాం సార్ మేము. ఇప్పుడు మేము డ్రైవర్స్, మాకు తెలియదు ఇవన్నీ. మేము తెలిసి ఉంటే మేము అడవులో ఎందుకు జీవిస్తాం సార్? మేము ఎప్పుడో వచ్చేస్తుండే జనజీవన శ్రావంతిలోకి. ఓకే. కానీ మరి దీంట్లో సరే మీరంటే ట్రైబల్స్ తెలవలేదా అని అనుకుందాం. ఇందులో పోలీస్ ఆఫీసర్లు కూడా చాలా మంది ఉన్నారనేది కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏ రకంగా నమ్మి ఉంటారు మరి? వాళ్ళు చదువుకుని మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారుగా, చట్టాన్ని పరిరక్షించే జాబులు ఉన్నారు కదా, వాళ్ళు నమ్మారు. అంటే ఇక్కడ ఏంటంటే మీ అందరినీ నమ్మబలికారు. మీరందరూ కూడా సరే పెడతానంటే ఆశపడే వాళ్ళు ఎవరు లేకుండా ఉండరు. సరే మీరంటే సరే బడు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి సరే మీరు నమ్మారు. ఏదో పైగా అది మన తాండాకు సంబంధించిన వాళ్ళు, మనోళ్ళు, మన కులస్తులే అని మీరు ఆ నమ్మకంతో ఉన్నారు. కానీ ఇంత దారుణంగా మోసపోయేదాకా మీకు ఒక ఆలోచన రాలే? ఇప్పటికీ ఇస్తామనే అంటారు సార్. మేము ఇంకా చాలా మంది బాధితులు ఉన్నాము, కేసులు పెట్టకుండా ఇంకా అట్లానే ఉన్నాం. కొంతమంది కేసులు పెట్టిరు. ఇంకా మాకు ఇప్పటికీ ఏమంటారు, ఇప్పటికి వస్తాయి మీకు పైసలు, మీరు అవధాన పడవద్దు. ఇప్పుడు మీ దగ్గరకు వస్తాం సార్, పోలీస్ వ్యవస్థ దగ్గరకు వచ్చినాం అనుకో, మీరు కేసుకు వెళ్ళిపోయారు కదా, ఇక నాతో సంబంధం లేదు, మాట్లాడొద్దు మీరు అంటారు. ఇక కేసు పెట్టిన వాళ్ళని, కేసు పెట్టిన వాళ్ళతో మాత్రమే మాట్లాడుతున్నారు వీళ్ళు. మళ్ళా ఇప్పటికీ నమ్మగలుగుతుర్రు. మంగ్లీని ఎందుకు బయటికి తీసుకురావట్లేదు? రమావత్ మదే ఎందుకు? మంగ్లీని ఈ పెద్ద పెద్దలను తీసుకొచ్చే అంత దమ్ముందా సార్ మాకు? దీనికి రాష్ట్ర ప్రభుత్వము, పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళు పట్టించుకోవాలి సార్. మరి వాళ్ళు ఇంతవరకు దీని మీద ఎవరు మాట్లాడలేదు. ఏంటి మమ్మల్ని నర్తా సంస్థ అంటారు సార్. మాకు మేము ఒకరొకరం భయపడుతున్నాం వాళ్ళతోటి. ఇప్పుడు మా పైసలతోనే మమ్మల్ని చంపే కాడికి వచ్చేసారు సార్ ఇప్పుడు వాళ్ళు. ఈ రకమైన బెదిరింపులు కూడా ఉన్నాయి. వీటన్నిటికీ భయపడుతున్నాం సార్. వాస్తవానికి మేము మా సావుని గుప్పెట్లో పెట్టుకుంటున్నాం మేము. మాకు అర్థమవుతుంది ఏం చేయాలనేది. అది ఇప్పుడు దాదాపు కంటే ఇప్పుడు 10% ఇంట్రెస్ట్ ఇస్తారంటే మీరు ఎలా నమ్మారు అనేది కూడా క్వశ్చనే కదా. చెప్పినా కదా సార్ స్టార్టింగ్ లోనే, ఇప్పుడు ఎట్లా నమ్మినాం అనేది నమ్మబాలి. అర్థమైందిలే. సరే ఇప్పుడు దుబాయ్ లో గోల్డ్ తక్కువ వస్తుంది, ఇక్కడ మనం ఎక్కువ మొత్తం తీసుకోవచ్చనే ఉద్దేశంతో మీరు నమ్మారు. ఓకే. ఇప్పుడు సార్ ఆదానికి 1000 కోట్లు ఏడు నుంచి వచ్చినాయి సార్, రోజు కూలీ చేసి తీసుకొచ్చిందా సార్? ఇప్పుడు ఇట్లాంటి ట్రేడింగ్ లో అవి చేసే కదా సార్ 1000 కోట్లు వస్తాయి వాళ్ళకు కూడా. ఇప్పుడు వాళ్ళ 1000 కోట్లు వాళ్ళకి ఏడు నుంచి వచ్చినాయి అడగలుగుతాం. ఒక్క శేఖర్ భాష గారు ఒక ప్రశ్న అడుగుతారంట. చెప్పండి శేఖర్ భాష గారు. ఎలా నమ్మారు మీరు అని అడిగినప్పుడు ఆయన వాడు నమ్మబలికారు సార్ అన్నారు. ఆ నమ్మబలకడంలో మంగళి గారి పాత్ర ఏమన్నా ఉందా? మంగళి గారి పేరు చెప్పి నమ్మించారా? లేదు మామూలుగా చెప్పారంట శేఖర్ భాష గారు. మనం డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళినప్పుడు తండా ప్రజలందరూ చెప్పారు కదా శేఖర్ భాష శేఖర్ భాష గారు క్వశ్చన్ అడిగారు మిమ్మల్ని. ఈయన డబ్బులు కట్టడంలో మంగళికి పేరు చెప్పడం, మంగళిని చూపిస్తేనే కట్టిండా. ఇంకోటి ఇక్కడ చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఫస్ట్ మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ లేదు, తర్వాత మధు వెళ్ళి మంగ్లీ గారు ఉన్నారని చెప్పారంట. ఫోటోలు చూపించుకొని మంగ్లీ ఫోటో చూపించుకొని చాలా పెద్ద బిజినెస్ చేశారు. మంగ్లీ ఫోటో మీకు చూపించారండి? మంగ్లీ ఫోటో మీకు చూపించి చెప్పారా?
మంగ్లీ ఫోటో నాకు చూపెట్టలేదు సార్, మా వాళ్ళకి చూపెట్టిందంట. మీ వాళ్ళకి చూపెట్టారా? కొందరు మా మమ్మల్ని ఎలా వాళ్ళకి చూపించారు చూపెట్టిందంటే నేను కూడా చెప్పినట్టు మంగ్లీ ఉందని అనుకున్నాను, నాకు తెలియదు ఇప్పటికీ కూడా. ఆ. నేను అంటుంది ఏంటంటే సార్, ఆ, ఇప్పటికి మంగ్లీ ఉందో తెలుస్తలేదు, లేదో తెలుస్తలేదు. ఇప్పుడు మధుతో తిరిగింది, ఎంక్వైరీ కరెక్ట్ గా తెలుస్తే ఇప్పుడు 20 నెక్లెస్ కూడా తీసుకోపోయారు సార్ నెక్లెస్. ఆమె కోసం బర్త్డే పార్టీకి. ఆ, 75 లక్షల నెక్లెస్ తీసుకుపోయినా అని 10 మందికి చెప్పిండి ఇక్కడ మాకు, మా ఊరోళ్ళకు. ఓ, అది ఎంతవరకు కరెక్టో మాకేం అర్థమైతలేదు, గందరగోళంలో ఉన్నాం మేము ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు ఏదున్నా దీన్ని రాష్ట్ర ప్రభుత్వము, పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకొని దీనికి బాధితులకు న్యాయం చేస్తే ఉంటది. కానీ లేకపోతే దాదాపు ఈ కేసు ఒకవేళ లేదు కుదరదు అంటే సార్ దాదాపు 5,000